ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. క్రీడలు పర్యాటకంతో వాణిజ్య రంగంలో వృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వ్యవసాయాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాయితీపై రైతులకు డ్రోన్లను అందిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను దివ్య దేశ్ముఖ్ గెలుచుకున్నారు. ఇక వార్తల వివరాలు. క్రీడలు పర్యాటకంతో వాణిజ్య రంగాల్లో వృద్ధి సాధ్యమని, ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయడంతో పాటు క్రీడా సదుపాయాలు, పెట్టుబడులను ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చామని ముఖ్యమంత్రి అన్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మంత్రులు, అధికారులతో కలిసి సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ను ముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయడంతో పాటు వినోదం, పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రాలుగా స్పోర్ట్స్ స్కూల్స్ ఉండాలని సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపల్ ఓంగ్ కిమ్ సూన్తో ముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలన్న సంకల్పంతో పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న క్రీడా రిజర్వేషన్లను 2-3% పెంచామని, అలాగే ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్, నేషనల్ గేమ్స్లలో పథకాలు సాధించిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచామన్నారు. తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లు నిర్మిస్తామని వివరించారు. సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ తరహాలోనే కడప, విజయవాడ, విజయనగరంలో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం నవంబరులో విశాఖ వేదికగా నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు సన్నాహక సమావేశంగా సింగపూర్లో ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక పాలసీలు, వేగవంతమైన వాణిజ్య విధానంపై ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. అలాగే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఆటోమొబైల్ తదితర రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు రావాలని రోడ్ షో వేదికగా సింగపూర్లోని దిగ్గజ కంపెనీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించనున్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దీనికోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెదతాడివాడ వద్ద 2.8 కోట్ల రూపాయలతో విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను పెంచకుండానే పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే సుమారు 78,000కు పైగా విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేశామని వెల్లడిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సూర్యఘర్ అనే పథకం తీసుకొచ్చాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తా ఉన్నారు. మనం దాదాపు దేశం మొత్తం మీద 1 కనెక్షన్లు ఇస్తే ఒక ఆంధ్ర రాష్ట్రంకి 20 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు. మన ప్రాంత ప్రజలందరూ కూడా 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ల దాకా మన ఇంటి పైన పెట్టుకోవచ్చు. దాదాపు 78,000 రూపాయల పైన మనకి సబ్సిడీ వస్తుంది అనమాట. బ్యాంకర్స్ తోటి, వెండర్స్ తోటి, బెనిఫిషరీస్ తోటి మీరు మీటింగ్లు పెట్టించండి. బ్యాంకర్స్ తోటి కోఆర్డినేషన్ ఉండాలి, వెండర్స్ తోటి మన ముగ్గురు మధ్య కోఆర్డినేషన్ ఉంటే కనుక త్వరగా ఎక్కువ మంది చేపించవచ్చు. రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అధిక రాబడిని పొందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఈరోజు మంత్రి రైతులకు డ్రోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించే రైతులకు వ్యవసాయాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం 80% రాయితీపై డ్రోన్లను అందిస్తోందన్నారు. సాగుకు సాంకేతికతను జోడిస్తే కూలీ ఖర్చులు, సమయం ఆదా అవుతాయని, ప్రతి ఒక్క రైతు కాలానుగుణంగా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. పంటల పెరుగుదల, తెగుళ్ల నియంత్రణను పర్యవేక్షించడంతో పాటు దిగుబడి పెంచడానికి డ్రోన్లు సహాయపడతాయని అన్నారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాభివృద్ధికి సాంకేతిక సామర్థ్యం ఎంతో అవసరమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నైపుణ్యాల నుంచి సామర్థ్యాలకు శ్రామిక శక్తి పరివర్తనను వేగవంతం చేయడం అనే అంశంపై సింగపూర్ పర్యటనలో భాగంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆవిష్కరణలకు కేంద్రంగా, శ్రామిక శక్తి పరివర్తనలో అగ్రగామిగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. యువతను ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలతో సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంపై సింగపూర్ వర్సిటీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్, వైదిక కమిటీ సభ్యులు ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ ఈ ఏడాది కూడా దసరా మహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు 11 రోజుల పాటు విశేషంగా దసరా మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. సెప్టెంబరు 29వ తేదీన మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ అందరికీ అమ్మవారి దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అక్టోబరు 2వ తేదీన విజయదశమి రోజున మహాపూర్ణాహుతి, కృష్ణానదిలో తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహిస్తామని ఈవో పేర్కొన్నారు. ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను దివ్యా దేశ్ముఖ్ గెలుచుకున్నారు. జార్జియాలోని బటుమీలో ఈరోజు జరిగిన మ్యాచ్లో ఆమె తన ప్రత్యర్థి కోనేరు హంపీపై విజయం సాధించారు. ఫైనల్స్లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగియగా రెండవ గేమ్లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించారు. ఈ విజయంతో దివ్య గ్రాండ్ మాస్టర్ హోదాను అందుకున్నారు. దీంతో భారత్లో ఈ హోదా అందుకున్న 4వ భారతీయ మహిళగా నిలిచారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి. ఈ ఉదయం 81,463 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 572 పాయింట్లతో 80,891 వద్ద ముగిసింది. నిఫ్టీ 156 పాయింట్లు నష్టపోయి 24,680 వద్ద స్థిరపడింది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వివరిస్తూ, ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడలు, పర్యాటకంతో వాణిజ్య రంగంలో వృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వ్యవసాయాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాయితీపై రైతులకు డ్రోన్లను అందిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను దివ్యా దేశ్ముఖ్ గెలుచుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. జాతీయ వార్తలు 8:30 వింటారు.